హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహా. ఏంటోనండి ఈ వర్షం పుటుకుమనుకుంటూ తాపుకో చినుకు రాలుతుంది. కురిస్తే గట్టిగా ఒక వర్షం కురవటమో లేదా ఆగిపోయి ఎండ రావటమో కాకుండా 3 రోజుల నుంచి ముసురు పట్టి ఇదే రీతిగా చంపేస్తుంది. సొంతింట్లో వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకునే మనకే ఇలా ఉంటే తల మీద నీడే లేకుండా ఉన్నవాళ్ళు మన దేశంలో ఎంతమంది ఉన్నారో అనే ఆలోచనతోనే ఈరోజు ఉదయం నా గుండె బరువెక్కిందండి. అటువంటి వాళ్ళందరినీ దేవుడే కాపాడాలి అనుకొని దేవుడికి ఒక దండం పెట్టుకొని లేచానండి. ఎందుకంటే పిల్లల స్కూల్ టైం అయిపోతుంది కదా, మళ్ళీ క్యారేజీలకి ఆలస్యం అవుతుందని హడావుడిగా లేచి నా పనులైతే మొదలు పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు టమాటాలు, చిక్కుడుకాయలు, దోసకాయలు, వంకాయలు అన్నీ కలగలిపి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఒక పక్క కూర వండుతూనే ఉన్నాను, మరొక పక్క పిల్లల కోసం వేడినీళ్ళు కాచానండి. ఎందుకంటే స్నానం చేసి స్కూల్కి రెడీ అవ్వాలి కదా, అందుకని నీళ్లు కాచి వాళ్ళకి నీళ్లు తోడుతున్నాను. మా పిల్లలకి స్నానం చేపించి వచ్చి మరొక పొయ్యి మీద కోడిగుడ్లు ఉడకబెడుతున్నానండి. పులుసుకూరలోకి ఏదైనా సరే కోడిగుడ్లు ఉంటే ఆ కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా ఈ వర్షానికి పచ్చళ్ళు లేదా ఫ్రై కూరలు బాగుంటాయి, కానీ ఇంట్లో కూరగాయలు అవి రెండు ఉండటంతో అన్నీ కలగలిపి పులుసుకూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక పక్క కూర వండుతూనే మరొక పక్క పిల్లల్ని రెడీ చేద్దామని యూనిఫామ్ వేస్తున్నానండి. ఇంతలోకే మా పక్కింటి వాళ్ళ పాప పరిగెట్టుకుంటూ వచ్చి మాకు ఈరోజు స్కూల్ లేదు, మాకు ఈరోజు సెలవంట, మా మేడం మెసేజ్ పెట్టారు అని చెప్పడంతో మా పిల్లల ముఖాలు కోటి కాంతులతో వెలిగిపోయాయండి. మమ్మీ అయితే మాకు కూడా సెలవే ఇచ్చుంటారు, ఈరోజు మాకు కూడా ఫోన్లో మెసేజ్ పెట్టారేమో చూడు అని ఆత్రంగా వాళ్లే ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూశారు, కానీ వాళ్ళకైతే హాలిడే అని ఇంతవరకు మెసేజే రాలేదు. మెసేజ్ రాకపోవడంతో ఫిలమెంట్ రాలిపోయిన బల్బుల్లా అయిపోయాయండి మా పిల్లల మొహాలు. మమ్మీ ఏం చేయమంటావు, ఇవాళ ఒక్కరోజుకి స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండమా అని అడిగేసరికి నేను కసిరించుకున్నానండి. రేపు సండేనే కదా, రేపు హాలిడే, ఇంటి దగ్గరే ఉంటారు, వద్దు ఈరోజు స్కూల్కి వెళ్లాల్సిందే అనడంతో చిన్నగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కాకాపట్ట మొదలు పెట్టారండి మా పిల్లలు. ఆయనేమో సరే పోనీలే ఇవాళ ఒక్కరోజే కదా, ఇంటి దగ్గర ఉన్నాయి, పిల్లలందరూ ఉంటున్నారుగా, మండే నుంచి కంటిన్యూగా స్కూల్కి వెళతారులే అని చెప్పడంతో మా పిల్లలు ఎగిరి గంతేస్తారన్నమాట. నేనేమో స్కూల్కి ఆలస్యం అయిపోతుందని హడావుడిగా ఉదయాన్నే లేచి వీళ్ళ కోసం అన్నం వండి కూర రెడీ చేసి నీళ్లు కాచి టిఫిన్ చేసి ఇన్ని పనులు చేస్తే చివరాఖరికి వీళ్ళేమో తుస్సుమనిపించారు. సరేలేండి నాకు పని అయితే అయిపోయింది కదా అనుకొని పిల్లకైతే మార్నింగే భోజనం పెట్టేశానండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇలా జరిగింది మా ఇంట్లో. మరి ఈరోజు మీ పిల్లలకు కూడా సెలవేనా? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాను. నేను మీ మహాతో ముచ్చట్లు.